అది దాంట్లో ఉన్న బ్యూటీ, అది బ్యూటీ. అది ఇప్పుడు ఎవరు వచ్చినా నీకు క్రీడాకోళ మీదే వస్తారు. ఇప్పుడు వస్తే క్రీడాకోళ, ఎందుకంటే నీకు వీసా వచ్చేసింది, ఏ కంట్రీనే వెళ్ళిపోవచ్చు నువ్వు, లైక్ దట్. అయితే ఇందులో నువ్వు ఒక విషయం అరకొరగా మిగిలిపోయింది. అసలు నీకు లవ్ అఫేర్లే లేవా ఆస్ట్రేలియాలో? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. కాకపోతే చాలా ఉన్నాయా? చాలా ఉంటాయి కదా సార్. లేవు అని చెప్తే ఏదో ఫార్మల్గా వీడియోలో ఉన్నాయని చెప్పిన చాలా ఉన్నాయి. కాకపోతే ఎప్పుడూ కూడా ఆ లవ్ని ఎంజాయ్ చేసేంత లగ్జరీ లేకుండే సార్. ఫినాన్షియల్గా కొంచెం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎటన్నా బయటకు తీసుకు కంపల్సరీ కదా, అది మినిమం సార్. అది మినిమం. ఒకసారి 2 సార్లు 10 సార్లు వాళ్ళు పెడతారు సార్. 11వ సార్ మనం పెట్టాలి కదా, పెట్టాలి. సో ఆ లగ్జరీ లేకుండే. రెండోది 24 గంటల సినిమా చుట్టే సార్. కృష్ణానగర్, ఫిలిం నగర్, సినిమా వాడు ఉంటే వాడితోటే, శ్రీనగర్ కాలనీ, ప్రొడక్షన్ ఆఫీసులు, లేదంటే వాళ్ళతో డిస్కషన్లు, రేపేంటి ఎల్లుండి అంటే నీ ఫోన్లో వచ్చినా అవాయిడ్ చేసేవాడిని సార్. అవునా? 6 నెలలు 3 నెలలు చూసేవాళ్ళు, వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు. అంటే మైండ్ మొత్తం దీనిపైనే సార్. అదేలే, కంప్లీట్లీ. ఏదో అంటారు చూడు, హార్ట్ వర్డ్ అండ్ డీడ్ అని, మనసా వాచా కర్మణ. అంటే అవి ఉన్నా కూడా అప్పుడో ఇప్పుడో డైవర్ట్ అయినా కూడా మళ్ళీ ఐ యూస్ టు కమ్ బ్యాక్, బౌన్స్ బ్యాక్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పాయింట్ తర్వాత అర్థమైంది సార్, ఓకే మనకి సెట్ అవ్వరు, సెట్ అయినా ఇప్పుడు ఈ పొజిషన్లో కొంచెం ఫినాన్షియల్గా కష్టం ఉంది, వి కాంట్ రియల్లీ. అండ్ దాంతోపాటు ఒక అడిషనల్ బ్యాగేజ్ కమ్ హెడ్ఏక్ కూడా వస్తుంది సార్. అవును, ప్యాంపర్ చేయాలి, అటెన్షన్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అవి నువ్వు చేయలేనప్పుడు దానికి ఎంటర్ అవడం వేస్ట్. సో అందుకని దూరంగా ఉండాల్సి వచ్చింది సార్. అదర్వైజ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఐ స్టిల్ అక్కడో ఇక్కడో అడపదడప నచ్చుతుంటారు, అరే భలే ఉంది కదా, మాట్లాడడానికి ట్రై చేస్తుంటాయి, ఇవన్నీ అవుతాయి. కానీ ఏదైనా సార్ ఫినాన్షియల్గా సెటిల్మెంట్ లేకపోతే ఇవన్నీ వేస్ట్ సార్. డబ్బు లేకపోతే ఏది పనిచేయదు, ఏది వర్కౌట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్. ఎస్. ఇప్పుడు ఎట్లా నవ్వు? ఇప్పుడు ఫైన్ టచ్ వుడ్, దేవుడి దయ వల్ల ఫైన్ గుడ్ సార్. ఇంకేంటి టచ్ వుడ్ అంటావు నువ్వు? రామ్ గోపాల్ వర్మ గారు దేవకట్ట యువతల పక్కన క్రీడాకోల. అదే సార్, అంటే ఇప్పుడు ఫైన్ ఫినాన్షియల్లీ. మీ మదర్ ఫాదర్ హ్యాపీగా ఉన్నారు? హ్యాపీ సార్. మీ ఆయన 100 రూపాయలు 500 ఇచ్చిన ఆయన? మా వదిన, తను కూడా షీఈ్ వెరీ హ్యాపీ. నా వదిన ఇద్దరు. అదే సార్, ఇంకా వాళ్ళకు ఉన్నది ఒకటే కోరిక, హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టుకోవాలని, అంతే. అమ్మగారు నాన్నగారికి అదే ఉందిలే, ఇంక ఇవాళ రేపు జస్ట్ లైక్ దట్. ఇయర్లో ఒక ఆర్ట్ డైరెక్టర్కి చెప్తే ఆయన వచ్చి కట్టేసి బట్ ఇయర్లో ఇల్లు కూడా. నువ్వు బ్యాంక్కి దేనికైనా కొట్టావనుకో ఫోను, ఇంకంతే, నేను చావుకొట్టే సార్ లోన్ తీసుకునే వరకు. అంత పాపులారిటీ వచ్చింది. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అదొక్కటి మాత్రం, ఈ ఇయర్లో ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి నేను మ్యారేజ్ ఆలోచనలు లేవా మీ పేరెంట్స్? కట్టుకున్న తర్వాత సార్ బాగా ఫోర్స్ చేస్తున్నారు. కాకపోతే వాట్ ఐ బిలీవ్ ఇస్ హైదరాబాద్లో ఒక ఇల్లు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఈ రెంట్లు మనం కట్టుకోలేదు సార్. నెలకి అది ఇన్స్టాల్మెంట్ కింద వెళ్తుంది, ఈఎంఐ కింద వెళ్ళిపోతుంది. ఏదైనా 40-50 వేలు లేదే ఇల్లే లేదు సార్ ఇవాళ రేపు. పైగా ఇప్పుడు ఇది ఒకటి ఉండదు, హీరో మరి ఇవి కూడా అడగా కదా, మరి మినిమం 70,000 లేని తీసుకోవాలి అస్సలు. మన ఎవరు చైతన్యరావు ఇంటికి వెళ్తున్నాం అనగానే ఆ లుక్, వాళ్ళు ఫస్ట్ ఒక విజువల్ తోటే వస్తారు. ఆ కీ షాట్ ఉంటుంది, లోపల మిడ్ షాట్ ఉంటుంది, లాంగ్ షాట్. విజువల్ మ్యాచ్ కాకపోతే మళ్ళీ మనల్ని ఇట్లా చూస్తారు. అందుకనే ఇల్లు తీసుకున్న తర్వాత పెళ్ళి సార్. ఇంకా అంటే ఐ ఆల్సో, అంటే ఇంట్లో చాలా ఫోర్స్ అయినా ఐ బిలీవ్ దట్ సార్, వచ్చే అమ్మాయికి టైం ఇవ్వలేకపోయినా షెల్టర్ అని ఇవ్వగలగాలి. చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్, మంచి ఫిలాసఫీ సార్. ఏదో ఇల్లు చూసుకోలేము సార్, ఎలాగిస్తావు? కష్టం, చాలా కష్టం. మొన్న కూడా చిరంజీవి గారు మా మీడియా అందరితో ఇంటరాక్ట్ అవుతూ చెప్పారు, ఎన్ని రోజులు అవుట్డోర్లకు వెళ్ళిపోయి ఫ్యామిలీకి దూరం అయ్యి ఎన్నాళ్ళు పనిచేసాను నేను అని చెప్పి. ఎట్ టైమ్స్ ఒక 6 నెలలు 3 నెలలు కనిపించారు సార్ ఇంట్లో వాళ్ళు. సో ఇంట్లో వాళ్ళు అడుగుతారు, అదే అంటే ఇప్పుడు అదే అప్పుడు టైంలో క్రికెటర్స్ కూడా ఉండేది. అది వెస్టిండీస్లు, ఇంగ్లాండ్లు గట్టి వెళ్ళిపోతే 6 నెలలు రాకపోయేవాళ్ళు. అప్పుడు సునీల్ గవాస్కర్ ఫస్ట్ క్రికెటర్ ఇన్ ఇండియా, ఫస్ట్ బోర్డుకి వార్నింగ్ ఇచ్చినవాడు, మా ఫ్యామిలీ పంపిస్తేనే మేము వెళ్తామని. అప్పుడు దెన్ ఇట్ బికేమ్ మ్యాండేటరీ. అంతవరకు క్రికెటర్స్ పాపం సినిమా యాక్టర్లు ఆల్మోస్ట్ 6 నెలలు బ్యాట్లు పట్టుకుని పడుకోవడం తప్పితే ఏంది. అది నాకు అది భలే అనిపిస్తుంది సార్. పెళ్లి చేసుకో అంటే మా ఇంట్లో వాళ్ళకి ఆ చిరంజీవి గారు ఒక దానిలో చెప్పారు కదా, ఇలా వచ్చాను పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్. అదే మన అల్లు రామలింగి గారి చెప్పారు అంటే మా ఇంట్లో వాళ్ళకి అదే చూపిస్తాను.
Okay. చూసారా నా పరిస్థితి కూడా అలా ఉంటుంది. అప్పుడంటే సురేఖ గారు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, చిరంజీవి గారు సక్సెస్లో ఉన్నారు కాబట్టి యూనో బట్ దే ఆల్సో ఫ్రమ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, అదొక ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి సపోర్ట్ చేశారు. నేను ఇప్పుడు తెల్లారి పెళ్లి చేసుకొని తెల్లారి నెల రోజులు వెళ్ళిపోతానంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. పెద్ద ఆలోచించారు ఇప్పటి రోజుల్లో. చాలా ప్రాక్టికల్గా ఉన్నారు ఇప్పుడు అందరూ. సో ఎందుకు ఏదో కొంచెం ఇంకొక 6 నెలలు, ఇన్ని రోజులు ఎలాగో లేట్ అయింది, ఇంకో 6 నెలలు ఆగితే బండి ట్రాక్లో వెళ్ళిపోతుంటుంది, హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు కదా. అప్పుడు దే కమ్ టు యూ విత్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే నీ బిజీ షెడ్యూల్స్, నువ్వు ఆల్రెడీ బిజీ యాక్టర్, ఒక సార్ట్ ఆఫ్టర్ హీరో అయ్యావు. సో ఇవన్నీ వాళ్ళకి కూడా బుర్రలో ఉంటాయి. దే కాంట్ నాగ్ యూ. సాధించలేండి సార్. అది చేయలేనప్పుడు మనం ఫినాన్షియల్గా వీ షుడ్ అట్లీస్ట్ కీప్ దెమ్, యూనో వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేయగలగాలి సార్. నాట్ దట్ వాళ్ళు ఏం చేయరని కాదు, బట్ మనం అట్లీస్ట్ ప్రొవైడ్ చేయాలి. నువ్వు టైము ఇవ్వక, ఇల్లు ఇవ్వక, ఫినాన్షియల్గా కూడా వాళ్ళు ఇబ్బంది పడితే అన్ని రకాల ప్రెషర్స్ ఎక్కువైపోతాయి సార్. అవును, ఇప్పుడు వాళ్ళు కూడా దే విల్ హ్యావ్ దేర్ ట్రాంక్విలిటీ. ఎందుకంటే ఎస్ మై హబ్బీ ఈజ్ ఎ బిజీ ప్రొఫెషనల్ యాక్టర్, వీ షుడ్ సపోర్ట్. ఇవన్నీ ఇంక ఇండస్ట్రీ బికమ్ వన్ అమాంగ్ ది ఇండస్ట్రీ పీపుల్ కదా. అవును సార్. సో ఆ ఫ్యాటర్నిటీ, ఆ అట్మాస్ఫియర్ అన్నీ మళ్ళీ మారిపోతాయి. బట్ యువర్ క్యాలిక్యులేషన్ ఆన్ ఆల్ యువర్ ఆస్పెక్ట్స్ ఈజ్ అబ్సల్యూట్లీ యాక్యురేట్ అండ్ మెటిక్యులస్. దిస్ నో డౌట్. ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వడం, హీరోగా సక్సెస్ అవ్వడం కన్నా కూడా ఒక పర్సన్గా ఎలా సక్సెస్ అవ్వాలన్న దాని మీద కూడా ఒక ఐడియా ఉండాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. ఎస్, అది నీకుంది. అంటే ఒక తల్లిదండ్రులకి మనం చేయగలిగింది అదే సార్. దట్ ఈస్ ఆల్ యూ కెన్ డూ ఫర్ యువర్ పేరెంట్స్. అంటే వాళ్ళకి ఒక మినిమం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మన మీద. అవును, అది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీ షుడ్ ఫుల్ఫిల్ దట్ సార్. ఎస్, అప్పుడే యూఆర్ ఫార్చునేట్ ఇనఫ్. నువ్వు అదృష్టవంతుడు. ఎందుకంటే నీకు అవకాశం దేవుడు ఇచ్చాడు ఈరోజు. వాళ్ళు ఇన్నాళ్ళు ఇంత లాంగర్ వెయిట్కి ఒక మీనింగ్ కనిపించింది. సో మనవాడేమి పోక్రిగాళ్ళలాగా తిరగలేదు. గాలి తిరుగుళ్ళు కూడా ఒక చిన్న ఇల్లు, అంటే అక్కడ కరీంనగర్లో చిన్న ఇల్లు కట్టాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. సో కరీంనగర్లో ఇప్పుడు నీ పేరు మారు మోగుతూ ఉంటుంది. మీ స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, ఆస్ట్రేలియా మేట్స్. 21 నుంచి స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు క్రీడాకులతో ప్రపంచం అంతా. బాబు, మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే మనం చిన్నది సాధించిన ఆనందపడిపోతారు. దే ఫీల్ సో గుడ్. అరే మన టీవీలో కనిపించాడు రానుగానే కావా. అవును, ఇప్పుడైతే ఇంకా ఇట్ ఈస్ క్వైట్ ఎవిడెంట్ సార్. వెరీ నైస్, వెరీ నైస్. సో నిజంగా నీ ప్రయాణం చాలా పదనెస్సులు ఉన్నాయి, అందులో సరిగమలు ఉన్నాయి. అన్నిటినీ తట్టుకుని, అన్నిటినీ ప్రాపర్గా స్టడీ చేసి యూ కుడ్ ప్లేస్ యువర్ సెల్ఫ్. టైం కూడా నీకు హెల్ప్ సార్. ఎందుకంటే ఇంపార్టెంట్ టైం, ఫ్యామిలీ అందరూ అన్ని అదే టైం బట్టే. లేకపోతే 100 రూపాయలు 500 ఇచ్చి రోజు ఇచ్చేవాళ్ళు ఎంతమందికి దొరుకుతారు? అసలు అవి ఎన్ని లక్షలైనా కూడా తెలియదు సార్. ఇప్పుడు అవి తీరుద్దామని కూడా. సో అవి నువ్వు తీర్చలేని తీర్చలేను, ఇంపాసిబుల్. ఇవన్నీ కూడా తీసుకుంటాను సార్. అవునా? ఇప్పటికి కూడా అక్కడే పనిలో ఉంటాను వాళ్ళ దగ్గర. ఇప్పటికి 500 రూపాయలు. 500 అంటే సెంటిమెంట్. ఇంకా నువ్వు బయటకు వెళ్తే ఒక 500 తీసుకుని, ఇప్పుడు కార్డు తీసి ఇటు తీసి అటు తీసే బదులు అలా చూసి తక్కువ పర్సులోకి వెళ్ళి తీసేసుకొని పోయి నేనే తీసుకున్నా అని చెప్తాను. అవునా? సో వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళే ఉంచుతారేమో ఒక 500 నువ్వు తీసుకోవడానికి. ఉంచుతారు సార్. ఇదివరకు అయితే వదిన ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను అర్థమైపోయి షీ యూస్ టు పుట్ ఇట్ ఇన్ మై నా పర్స్లోనో లేకపోతే కార్లోనో ఎక్కడో. ఆవిడకి దండం పెట్టలే నువ్వు. షీ యూస్ టు పుట్ ఇట్. ఆవిడ సినిమా ఇండస్ట్రీలో అందరికీ అలాంటి వదిన దొరికితే అసలు కష్టాలే అయిపోయింది తనకి. ఈస్ ఫీలింగ్ బ్యాడ్ దట్ రోజు అడిగితే తెలిసిపోతుంది కదా సార్. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లా బిజీలు కాదు, ఇంట్లో ఏమన్నా ఇట్లా ఉంటాయి కదా సార్. వెళ్ళొస్తా అని అంట వచ్చేసి సరే ఉందా, పెట్రోల్ ఉందా, తీసుకో వెళ్ళిపో, లేదంటే అర్థమైంది తీసుకో అంటే ఒక పాయింట్ తర్వాత చెప్పడం అవసరం లేదు సార్ వాళ్ళకి కదా. మరి ఆ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. అంటే బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది, ఎందుకు పెట్రోల్ లేదు, ఇంట్లో వెళ్ళాలి ఇంకా. సో అంటే ఈ సిచ్యువేషన్ కూడా ఎప్పుడు వచ్చేదంటే సార్, ఇప్పుడు 10 సార్లు ఫ్రెండ్స్ ఏదో తాగిపించినప్పుడు మనం కూడా ఎప్పుడో తాగిపోయాలి కదా. సో అంతకు ముందు రోజు నైటే 400-500 అడుగుంటాను ఫ్రెండ్స్ కదా పార్టీ చేయడానికి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నా పెట్రోల్కి డబ్బులు అడిగితే ప్రాబ్లం. అందరు పెట్రోల్ ఈ నసుకుడు ఉండేది. బట్ చాలా వెరీ నైస్, ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు దెమ్. బట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నది ఏంటంటే నువ్వు పడ్డ కష్టానికి, నువ్వు ఫేస్ చేసిన స్ట్రగుల్కి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. యూ కేమ్ ఫ్రమ్ సచ్ ఎ ప్లేస్ వేర్ సినిమా ఈజ్ నెవర్ ఏ లగ్జరీ ఆర్ ఏ ప్రాజెక్ట్ టు టేకప్. అదే మన మురళీధర్ గౌడ్ అన్నాడు, మేము చూస్తాం సార్, చేస్తాం మనం కాదు.
చూస్తాం సినిమా అంతే. అంతేగాని సో అలాంటి వాతావరణం ఇప్పుడు మిమ్మల్ని చూసి నిన్ను విజయ్ దేవరకొండని మన తరుణ్ భాస్కర్ని శేఖర్ కములని ఇంతమంది అప్పుడెవరు ఒకలో ఇద్దరు ఉండేవారు. ఎన్ శంకర్ ఒకడు ఉండేవాడు తెలంగాణ నుంచి వచ్చి ఎన్కౌంటర్ శంకర్. అంటే వచ్చి ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది ఎన్ శంకర్ అండి. మిగతా వాళ్ళంటే ఉన్నారు కానీ ఏంటో లేదు. తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఇండస్ట్రీ నిండా. సో మీరందరూ ఇప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్. రేపు రాబోయే రోజుల్లో షూర్ అంటే ఈ కథ విని ముందు వాళ్ళు ఏం వెతుక్కుంటారంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి వదిన మాకు ఉందా లేదా అది ముందు చెక్ చేసుకుంటారు. అరే మాకు వదిలే ఇప్పుడు ఏం చెప్పారంటే మాకు అలాంటి వదిన లేదు సార్, అందుకే మేము ట్రై చేయలేదు సార్. వదినతో పాటు పర్సిస్టెన్స్ కూడా ఉండాలి సార్. వదినతో పాటు ఒక పర్సిస్టెన్స్ ఉండాలి మనలో కూడా. నేను అంటుంది అది కాదు, మీకు పర్సిస్టెన్స్ ఉంటుంది మనసులో, బట్ అది ప్రూవ్ అయ్యే వరకు అది కరెక్ట్ ప్రూవ్ అవ్వాలి కదా. అండ్ ఇంకోటి ఏంటి సార్, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అసలు ఇందులో సక్సెస్ కాదు కదా, అసలు ఇందులో కెరీర్ ఉంటుందో లేదో తెలియదు. దట్స్ వాట్ ఇట్ ఈస్. సక్సెస్ అంటేనే కదా మరి కెరీర్. ఇప్పుడు నువ్వు ఈరోజు వచ్చావు, అది యూట్యూబ్ చేసావు, వర్మ గారు పిలిచాడు, ఇంకెవరో పిలిచారు, యూఆర్ గోయింగ్ ఏ స్టెప్ హెడ్ ఎవ్రీ డే. యు నో దట్ యువర్ ట్రావెల్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ నౌ దట్ యూఆర్ అన్ ఏ పెడెస్టల్. ఎస్ అగో అన్న స్టేజ్కి వచ్చేసావు. So I feel so happy for that, Chaitu. And I wish you all the great success and many more landmarks and milestones in your career. Thank you, sir. And మంచి నువ్వు అనుకున్న కళ్ళన్నీ పండి కమల్ హాసన్ లాగా అన్ని బ్రహ్మాండమైన క్యారెక్టర్లు చేసి అసలు కమర్షియల్గా ఎదిగి నువ్వు గ్రేట్ హీరో అవ్వాలని మా ఐ డ్రీమ్ తరఫున. అండ్ వీఆర్ విషింగ్ యూ all the very best and convey my regards to your brother and Vadin garu and father, mother, your friends and everybody. నేను కిడా తర్వాత అంటే దిస్ ఇస్ ఫస్ట్ మీరు ముందే అడిగారు సార్. ఇన్ఫాక్ట్ ఎప్పుడో లాంగ్వేజ్ నేను అన్నపూర్ణ ఫోటో స్టూడియో చూడగానే ఐ వాంటెడ్ టు అంటే నేను ఈ రోజు చెప్పిన విషయాలు ఇప్పటి వరకు కొన్ని వందల ఇంటర్వ్యూలు చేశాను. 3821 తెలుసు కదా సార్. అవును. ఈ రోజు మాట్లాడినంత ఆనెస్టీగా, ఈ రోజు మాట్లాడినంత ఓపెన్గా నేను ఇప్పటివరకు అంటే కెమెరా ముందని కాదు సార్, నిజంగా చెప్తున్నాను. ఓకే. ఐ పుట్ మై సెల్ఫ్ అండ్ మై జర్నీ ఎవ్రీథింగ్ అవుట్ టుడే. ఓకే. దిస్ అంటే నేను వచ్చిన దిస్ ఈస్ హౌ ఐ ట్రావెల్. ఈరోజు ఆడియన్స్ అందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ చేతులెత్తి నేను మనస్ఫూర్తిగా ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. క్రీడాకోలా చాలా పెద్ద సక్సెస్ చేశారు. అండ్ తరుణ్ భాస్కర్ నాకు ఒక అవకాశం ఇచ్చినా లేకపోతే ఇంకా ఇది చేసినా మీరందరూ దాన్ని చాలా పెద్ద సక్సెస్ చేశారు. సో ఇది ఈ మనసు విప్పి మాట్లాడిన ఈ జర్నీ అంతటికీ ఒక సార్థకత మీరు నాకు ఇచ్చిన ఈ సక్సెస్. సో ఇదంతా వేస్ట్ అవ్వలేదు. యూ హ్యావ్ గివెన్ ఎ లైఫ్ టు మీ. నాతో పాటు నా ఫ్యామిలీకి ఒక నమ్మకాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఇంకా మంచి మంచి రోల్స్ చేసి మిమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ సార్. నాకు మీ మ్యారేజ్ డే రోజు కూడా నా కోసము మీరు ఇంత టైం వెచ్చించారు. ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ this will be really special for me, this interview. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది అంటే సినిమాల్లోకి వచ్చేవాళ్ళు గాలి వాళ్ళని, పోక్రి వాళ్ళని అన్న ఆ ఇమేజ్ని చెరిపిన వాళ్ళ ఒక ట్రాక్లో ఈ రోజున చైతన్యరావు కూడా వెరీ లాఫ్టీ హైట్లో నిలబడ్డాడు. అండ్ మోర్ సో ఈజ్ ప్రూవ్డ్, ఈజ్ హిస్ట్రియానిక్స్ ఆర్ ప్రూవ్డ్, హిస్ టాలెంట్ ఈజ్ ప్రూవ్డ్. నో డౌట్ ఇప్పుడు తనకి ఆల్ ది విండోస్ అండ్ డోర్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వైడ్ ఓపెన్ ఫర్ హిమ్. సో ఇలాంటి ఆశయాలతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఇంటర్వ్యూలన్నీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి దోహదపడతాయి. దట్స్ వాట్ ఐ డ్రీమ్ ఆల్వేస్ వాంట్స్ అండ్ చెరిషెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.